విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలు, పారిశుద్ధ నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొడగండ్లలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, కేజీబీవీ మోడల్ స్కూల్, బాలిక వసతి గృహాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యారు. ముఖ్యంగా గణిత బోధనపై ఆరా తీసి విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి అభ్యాస సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థుల్లో గణిత నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆహార నాణ్యత, రుచి, మెను అమలుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వసతి గృహంలోని గదులు, వంటశాల, భోజనశాల పరిసరాలను పరిశీలించిన ఆయన పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. మరుగుదొడ్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి స్కావెంజర్లను అందుబాటులో ఉన్నారా లేదా అని అంశంపై ఆరా తీశారు. దయచేసి మీరు ఏం చేయాలంటే, మీ అమ్మ నాన్న పేద తరగతి లేకపోతే మధ్య తరగతి నుంచి ఉంటారు కదా, కానీ వాళ్ళకి ఆ పేద తరగతి లేకపోతే మధ్య తరగతి నుంచి బయట తీసుకురావాలంటే అది మీ చేతిలో ఉంటుంది. మీరు ఇప్పుడు మంచిగా చదివితే ఏమవుతుంది అంటే రేపు మంచి లాయర్ కానీ, ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ మీరు కావచ్చు. తర్వాత మీరు మంచిగా సంపాదిస్తే ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కష్టపడుతున్నారు కదా, మీకు ఇక్కడ పంపి, సో మీరు పెద్ద అయితే వాళ్ళకి మీరు మంచి ఆనందం ఇవ్వాలి. ఓకే, సో అది ఎట్లా వస్తుంది? అది చదువుతో వస్తుంది. చదువు తప్ప ఏదైనా వేరే మార్గం లేదు. అర్థమైంది? మా అమ్మ నాన్న కూడా అట్లే ఉంటారు. మా అమ్మ నాన్న ఆర్మీలో ఉంటారు. కానీ నేను కూడా అది నాకు ముందే అర్థమైంది. మనం చదివితేనే మా అమ్మ నాన్నకి మనం తర్వాత హెల్ప్ చేయవచ్చు, వాళ్ళకి మంచి రోజు చూపించుకోవచ్చు. ఓకే.